ఫ్యాషన్ డిజైనింగ్ తెలుసు, హోమ్ డిజైనింగ్ తెలుసు, కానీ డిజైనర్ వెజైనా అంటే ఏంటి? ఓ, మీ డౌట్ చాలా బాగుంది చెప్పడానికి. సో డిజైనర్ వెజైనా గురించి కొంచెం ఈజీగా మీకు అర్థమయ్యేలా చెప్పనా? అసలు వెజైనా డిజైన్ చేయడం ఎందుకంటే వెజైనాని డిజైన్ చేయడం వల్ల వెజైనల్ లూజ్నెస్ కాస్త టైట్ అయ్యి భార్యాభర్త సెక్షువల్ సాటిస్ఫాక్షన్కి అదే మూల కారణం. కాబట్టి సెక్షువల్ ఫంక్షన్ అనేది లైఫ్లో ముఖ్యంగా భాగం. కాబట్టి వెజైనాని టైట్ చేయడం వల్ల వాళ్ళిద్దరు లైఫ్ చాలా హ్యాపీగా లీడ్ చేయగలరు. అండ్ ఫస్ట్ సింపుల్ సైంటిఫిక్ లాజిక్ ఒకటి చెప్తాను. మీ అందరికి ఒక అపోహ ఉంది, ఏం లేదు అంటే నార్మల్ డెలివరీతోనే వెజైనా లూజ్ అవుతుందని అనుకుంటున్నారు. కానీ సిజేరియన్ సెక్షన్ వాళ్ళకి కూడా లూజ్ అవుతుంది ఎందుకు? మరి పిల్లలు లేని వాళ్ళకి కూడా లూజ్ అవుతుంది ఎందుకు? అది మెనోపాజ్ దగ్గర వచ్చిన వాళ్ళకి కూడా లూజ్ అవుతుంది ఎందుకు? అన్నీ బికాస్ జస్ట్ సింపుల్ కొల్లాజన్ లోపం వల్ల. ఏ కొల్లాజన్ లోపం వల్ల మొహం మీద మడతలు పడతాయి వయసు పెరిగే కొద్దీ? అదే కొల్లాజన్ వెజైనాల్లో కూడా తగ్గడం వల్ల వెజైనా లూజ్ అవుతుంది. దాని సహజ గుణమైన టైట్నెస్, సాగే గుణం కూడా తగ్గిపోతుంది. సో వెజైనాలో కొల్లాజన్ మనం సప్లిమెంట్ చేయలేం కదా క్రీమ్ ద్వారా. దాని బదులు వీఆర్ డూయింగ్ ఏ డిజైనర్ వెజైనా. వెజైనా టైటనింగ్ టు డిజైన్ వెజైనా టు meet the needs of the sexual satisfaction of the women and both partners also. సో దానికోసం మనం ఏం చేయాలి? లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3 డిఫెక్ట్స్ ఆఫ్ ద వెజైనాని అడ్రస్ చేయాలి. ఆల్ ద 360 degrees యాంగిల్ని కూడా చూసుకుని అడ్రస్ చేసుకొని దాని ఎపికల్ సస్పెన్షన్ అనేది చేసి వెజైనా డెప్త్ తీసుకురావాలి. డెప్త్ ఉంటేనే కదా ఫైనల్గా మనకి ఆ సెక్షువల్ సాటిస్ఫాక్షన్కి ముఖ్య కారణం. డెప్త్ ఈస్ అన్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ అలాంగ్ విత్ ద లెంగ్త్. అలాగే అన్ని లెవెల్స్ అడ్రస్ చేస్తూ ప్యూర్గా మ్యూకోజా, సబ్మ్యూకోజా అండ్ కింద మజిల్స్ అంటే కండరాలను కూడా బాగా బిగించగలిగితేనే వెజైనోప్లాస్టీ పూర్తవుతుంది. భార్యాభర్తలకి సెక్షువల్ సాటిస్ఫాక్షన్ కలుగుతుంది. సో ఇన్ని పార్ట్స్ ఆఫ్ ద వెజైనా లెవెల్స్లో మనం సరి చేసుకుంటూ వెళ్తేనే కానీ మీకు కావాల్సిన సాటిస్ఫాక్షన్ రాదు. సింపుల్గా ఏదో అలా పైపైన కట్ స్టిచ్ కాదు ఇది. జస్ట్ ప్లానింగ్ ఏ డిజైనర్ వెజైనా అంటే ముందు ప్రీవియస్ ఎగ్జామినేషన్ చేసుకొని మీకు ఏ లెవెల్లో డిఫెక్ట్స్ ఉన్నాయి, ఎంత డిఫెక్ట్స్ ఉన్నాయి, ఎంత లూజెస్ ఉంది దాన్ని చూసుకున్నాక అప్పుడు మనం ఒక డిజైనర్ వెజైనా ప్లాన్ చేసి వెజైనోప్లాస్టీ అనే ప్లాస్టిక్ సర్జరీ ద్వారా మీ నీడ్స్కి మీట్ అయ్యేటట్టు, అదే మీ సెక్షువల్ ఫంక్షన్కి దగ్గరగా ఉండేలాగా బాగా దాని సాటిస్ఫాక్షన్ కలిగేలాగా మీట్ అవ్వడం చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. సి ఉమెన్, మీరు ఒక్క పని చేయండి. మీరు ఒక్కటి చేయాల్సింది ఏంటంటే జస్ట్ మీరు భార్యాభర్తలు ఇద్దరు కలిసి వచ్చి నా దగ్గర కూర్చొని మాట్లాడి మీ డెసిషన్ మేకింగ్ చేసేయండి. దాన్ని బట్టి వీ కెన్ ఎగ్జామిన్ చేశాక నేను మీకు ఒక వెజైనా డిజైనింగ్ ఎలా చేయాలో చెప్పి మీకు అర్థమయ్యేలా చెప్పి నేను నా పరంగా నా సర్జికల్ ప్రొసీజర్ చేస్తాను. యూ కెన్ సీ ద రిజల్ట్స్